మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం చాలా గొప్ప రోజు. ఈ రోజున రాత్రి సమయంలో మీరు పసుపు నీళ్లను ఒక ప్రత్యేకమైన చోట పెడితే చాలు, మీ అదృష్టం తలుపు తడుతుంది మరియు మీకున్న అప్పులన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. ఇది నిజం. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో గురువారానికి పసుపుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అసలు మన జీవితంలో పసుపు అనేది కేవలం వంటగదికి పరిమితమైన వస్తువు మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన దైవశక్తికి ప్రతిరూపం. పసుపును మనం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా, గౌరీదేవిగా కొలుస్తాము. ఎక్కడైతే పసుపు ఉంటుందో అక్కడ శుభం జరుగుతుందని, ప్రతికూల శక్తులు నశిస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా పసుపు నీళ్లకు ఉన్న శక్తి అపారం. ఏదైనా ఒక ప్రదేశాన్ని శుద్ధి చేయాలన్నా లేదా ఒక వ్యక్తిలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించాలన్నా పసుపు నీళ్లతో ప్రోక్షణం చేయడం మన ఆచారం. అటువంటి పసుపు నీళ్లను ఉపయోగించి గురువారం నాడు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ రోజుల్లో మనిషిని అత్యంత వేదనకు గురిచేసే సమస్య ఏదైనా ఉందంటే అది అప్పుల బాధ. సంపాదన ఎంత ఉన్నా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవడం, తెలియని అవసరాల కోసం అప్పులు చేయాల్సి రావడం, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక మానసిక ప్రశాంతతను కోల్పోవడం మనలో చాలామంది చూస్తున్నాం. అప్పు అనేది ఒక విషవలయం లాంటిది. ఒకసారి అందులో చిక్కుకుంటే బయటపడడం అంత సామాన్యం కాదు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, నిద్రలేని రాత్రులు, సమాజంలో గౌరవం తగ్గిపోతుందనే భయం, ఇవన్నీ అప్పుల వల్ల కలిగే మానసిక ఇబ్బందులు. ఎంత కష్టపడినా అప్పులు తీరడం లేదని బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ గురువారం రాత్రి ఈ పసుపు నీళ్ల పరిహారాన్ని నమ్మకంతో చేసి చూడండి. అప్పులు ఎంత ఉన్నా సరే అవి తీరిపోయే మార్గాలు మీకు కనిపిస్తాయి. మరింతకీ ఈ గురువారం రాత్రి పసుపు నీళ్లతో ఏం చేయాలి, ఆ పరిహారం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందు ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. కృష్ణానదీ తీరాన వెలసిన రతనాలపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి నిండా పచ్చని పొలాలు, పాడి ఆవులతో కళకళలాడుతూ ఉండేది. అదే గ్రామంలో రాఘవ అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. రాఘవ స్వభావం చాలా మృదువైనది. ఎవరినీ నొప్పించడం అతనికి తెలియదు. అందరినీ తనవారిలాగే నమ్ముతాడు. ఎవరైనా ఏదైనా చెబితే అందులో ఏదో ఒక గూఢార్థం ఉంటుందని గాని, ఎదుటివారు తనను మోసం చేస్తారని గాని కలలో కూడా అనుకోడు. రాఘవ భార్య పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి రాఘవకు పూర్తి భిన్నం. ఆమె చాలా తెలివైనది, లోకజ్ఞానం ఉన్నది. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు. రాఘవ అమాయకత్వాన్ని కనిపెట్టుకుని అతనికి ఏ ఆపద రాకుండా నీడలా కాపాడుకుంటూ ఉంటుంది. ఆ దంపతులకు ఒక కూతురుంది. ఆమె పేరు లలిత. లలిత పెళ్లి ఈడుకు రావడంతో రాఘవ పగలు రాత్రి కష్టపడి పొలంలో పనిచేస్తూ రూపాయి కూడబెట్టి సుమారు 500 బంగారు నాణాలను పొదుపు చేశాడు. ఆ డబ్బు తన కూతురి పెళ్లికి కట్న కానుకలుగా ఇవ్వాలని అతని ఆశ. ఒకరోజు రాఘవ తన పొలం పనులు ముగించుకొని సాయంత్రం వేళ ఇంటికి వచ్చాడు. కానీ ఎప్పుడూ చిరునవ్వుతో ఉన్న అతని ముఖం వాడిపోయి ఉంది. కళ్ళలో ఏదో తెలియని భయం, గుండెల్లో ఏదో బరువున్నట్లు కనిపిస్తోంది. అలసటతో ఉన్న రాఘవ ఇంటి అరుగు మీద కూలబడ్డాడు. వంటింట్లో పనుల్లో ఉన్న నాగలక్ష్మి భర్త రాకను గమనించి బయటకు వచ్చింది. రాఘవ ముఖం చూడగానే ఆమెకు ఏదో జరిగిందని అర్థమైపోయింది. ఏవండి, ఎందుకలా ఉన్నారు? పొలంలో ఏదైనా సమస్య వచ్చిందా, లేక ఆరోగ్యం బాలేదా అని కంగారుగా అడిగింది. రాఘవ నిట్టూర్పు విరుస్తూ నాగలక్ష్మి వైపు దీనంగా చూశాడు. నాగలక్ష్మి, నా బతుకు ఛిద్రమైపోయింది. మనం ఎంతో కష్టపడి మన లలిత పెళ్లి కోసం దాచిన ఆ 500 బంగారు నాణాలు ఇప్పుడు మనవి కావు. అవి ఎవరో దొంగిలించలేదు, కానీ నా అమాయకత్వమే మనల్ని రోడ్డున పడేసింది అన్నాడు. నాగలక్ష్మి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. ఏమంటున్నారు? ఆ డబ్బు బీరువాలో భద్రంగా ఉండాలి కదా, ఎక్కడికి పోయాయి అని అడిగింది. అప్పుడు రాఘవ జరిగిన విషయం చెప్పాడు. పోయిన వారం నువ్వు మీ అమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగల భయం ఎక్కువైందని ఆ డబ్బును తీసుకువెళ్ళి మన ఊరి పెద్ద వ్యాపారి పరందామయ్య గారి దగ్గర దాచాననుకున్నాను. ఆయన ఊరిలో ధనవంతుడు, పెద్ద మనిషి కదా అని నమ్మాను.
ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇచ్చాను. కానీ ఈరోజు వెళ్ళి నా డబ్బు అడిగితే ఆయన అసలు నేనెవరో తెలియనట్టు నటించాడు. డబ్బు ఇచ్చినట్లు సాక్ష్యమేది, పత్రమేది అని నన్ను నిలదీశాడు. మర్యాదగా వెళ్ళకపోతే కొట్టిస్తానని పనివాళ్లతో బెదిరించాడు. నాదలక్ష్మి, ఇప్పుడు మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఆ ముసలినక్క మనల్ని ముంచేసింది అని ఏడుస్తూ చెప్పాడు. నాగలక్ష్మి కోపంతో ఊగిపోయింది. పరందామయ్య ఎంతటి మోసగాడో ఊరందరికీ తెలుసు. అలాంటి వాడిని వీళ్ళి నమ్మారా అని ఒక్క క్షణం నిలదీసినా తన భర్త అమాయకత్వం ఆమెకు తెలుసు కాబట్టి శాంతించింది. ఏడ్చినంత మాత్రాన పోయిన సొమ్ము తిరిగిరాదు. మనం పంచాయతీ పెట్టినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సాక్ష్యం లేనిదే ధర్మయ్య గారు కూడా ఏమీ చేయలేరు. కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పరందామయ్యకు ఉన్న అతిపెద్ద బలహీనత అతని అత్యాశ. ఆ అత్యాశనే మనం ఆయుధంగా మలుచుకోవాలి. మీరు రేపు నేను చెప్పినట్లు చేయండి. మన సొమ్ము మనకు తిరిగి రావడమే కాదు, ఆ మోసగాడికి బుద్ధి కూడా వస్తుంది అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు ఉదయం పరందామయ్య తన ఇంటి అరుగు మీద కూర్చుని తన భార్య కనకమ్మతో కలిసి వడ్డీ లెక్కలు చూసుకుంటున్నాడు. వారిద్దరూ ఒకరికి ఒకరు తగిన జోడు. పరందామయ్య ఎంత లోభో, కనకమ్మ అంతకు మించి పిసినారి. ఆ సమయంలో రాఘవ అక్కడికొచ్చాడు. రాఘవని చూడగానే పరందామయ్య ముఖం చిట్లించుకున్నాడు. ఏరా రాఘవ, మళ్ళీ వచ్చావా? నిన్ననే చెప్పాను కదా, నీ డబ్బు నా దగ్గర లేదు, నీకు బుద్ధి లేదా అని అరిచాడు. రాఘవ్ వణుకుతున్నట్లు నటిస్తూ, బాబుగారు, దయచేసి అలా అనకండి. అది నా కూతురి పెళ్లి కోసం దాచిన సొమ్ము. మీరు ధర్మం తప్పితే నాకింక దిక్కెవరు? మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు అని వేడుకున్నాడు. దానికి పరందామయ్య నవ్వుతూ, నువ్వు కాళ్ళు పట్టుకున్నా నెత్తిన పెట్టుకున్నా లేని డబ్బు రాదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా, లేక నా పనివాడు రంగయ్యను పిలవనా అని గెంటేశాడు. రాఘవ్ ఏరుస్తూ వెనక్కి తిరిగాడు. కానీ నాగలక్ష్మి చెప్పినట్లుగా ఇంటి బయట ఒక చెట్టు చాటున నక్కి లోపల ఏం జరుగుతుందో వింటున్నాడు. లోపల పరందామయ్య తన భార్యతో, చూశావా కనకం, నా తెలివితేటలు ఎలా ఉన్నాయో? రాఘవ్ గాడు సాక్ష్యం లేకుండా డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఒక్క దెబ్బతో 500 బంగారు నాణేలు మన సొంతమయ్యాయి. వాడికి పంచాయతీకి వెళ్లే ధైర్యం కూడా లేదు అని గొప్పలు చెప్పుకున్నాడు. మధ్యాహ్నం వేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నాగలక్ష్మి ఒక పెద్ద ఇత్తడి చెంబును, దానిమీద ఒక ఎర్రటి గుడ్డను కప్పి జాగ్రత్తగా పట్టుకుని పరందామయ్య ఇంటికి వచ్చింది. ఆమె ముఖంలో ఏదో పెద్ద రహస్యం దాగి ఉన్నట్లు, ఎంతో ఆందోళనగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాబుగారు, పరందామయ్య బాబుగారు ఉన్నారా అని పిలిచింది. పరందామయ్య బయటకు వచ్చి, ఎవరది? ఓహో, రాఘవ్ భార్యవా? నీ మొగుడొచ్చాడు, ఇప్పుడు నువ్వొచ్చావా? నీ దగ్గర కూడా సాక్ష్యం లేదు కదా అని ఎకసెక్కాల ఆడాడు. అప్పుడు నాగలక్ష్మి గొంతు తగ్గించి, బాబుగారు, మెల్లగా మాట్లాడండి. ఎవరైనా వింటే నా ప్రాణాలు పోతాయి. నేను డబ్బుల కోసం రాలేదు. ఒక పెద్ద ఆపదలో ఉండి మీ సహాయం కోరి వచ్చాను అని అంది. పరందామయ్యకు కుతూహలం కలిగింది. ఏంటా ఆపద? ఆ చెంబులో ఏముంది అని అడిగాడు. నాగలక్ష్మి అటూ ఇటూ చూసి, మా నాన్నగారు మరణించే ముందు మా వంతు ఆస్తి కింద పాతకాలం నాటి విలువైన వజ్రాల నగలు, బంగారు నాణ్యాలు ఈ చెంబు నిండా పెట్టి ఇచ్చారు. సుమారు 1000 వరహాల విలువ చేస్తాయి. మా అన్నయ్య వీటిని ఈరోజే మా ఊరికి తీసుకువచ్చాడు. మా ఆయన రాఘవ్కు ఇవి తెలిస్తే ఎవరికైనా దానం చేసేస్తాడు, లేదా ఎక్కడైనా పారేస్తాడు. ఆయన చాలా అమాయకుడు. అందుకే ఈ నగలు మీ దగ్గర దాచాలని వచ్చాను. 6 నెలల తర్వాత మా అమ్మాయి పెళ్లికి తీసుకుంటాను అని చెప్పింది. 1000 వరహాల నగల అని పరందామయ్య కళ్ళు వెలికాయి. అతని మనసులో దురాశ మొలకెత్తింది. ఆ నగలు కూడా తనవే అయిపోతాయని కలలు కన్నాడు. కానీ పరందామయ్య అక్కడే ఆగిపోలేదు. బాబుగారు, నాకొక చిన్న భయముంది. మా ఆయన నిన్న ఎవరో షావుకారు దగ్గర 500 వరహాలు దాచిపోగొట్టుకున్నానట. ఆయన ఆ డబ్బడిగితే లేదని బూకాయించారట అని ఏడుస్తున్నాడు. ఊర్లో జనం ఆ షావుకారు మీరేనని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా రేపు పొద్దున నేనిచ్చిన నగలు లేవు అని అంటే నా పరిస్థితి ఏంటి? అందుకే నాకు అనుమానంగా ఉంది. మీరు నిన్న నా భర్త డబ్బులు తిరిగి ఇచ్చేసి ఉంటే నాకు మీ మీద నమ్మకం కలిగేది. అప్పుడు ఈ 1000 వరహాల నగలు నిశ్చింతగా మీ దగ్గర దాచేదాన్ని అని అంది. పరందామయ్యకు ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. ఆ 1000 వరహాల నగలు కావాలంటే రాఘవిచ్చిన 500 నాణేలను తిరిగి ఇచ్చేయాలి. 500 ఇస్తే 1000 వస్తాయి కదా అని అతని లోభి బుద్ధి లెక్కలు వేసింది. పైగా నాగలక్ష్మి అమాయకురాలిలా ఉంది. తర్వాత ఆమెను కూడా బురడీ కొట్టించవచ్చు అని అనుకున్నాడు. వెంటనే పరందామయ్య ముఖం మార్చుకుని, అయ్యో పిచ్చిదానా,
అదంతా అబద్ధం. నేను రాఘవ్ డబ్బులు ఎగ్గొట్టడం ఏమిటి? నిన్న అతను వచ్చినప్పుడు నా దగ్గర చిల్లర లేదు, అందుకే రేపు వచ్చి తీసుకోమన్నాను. వాడు అమాయకుడు కాబట్టి తప్పుగా అర్థం చేసుకున్నాడు. కావాలంటే ఇప్పుడే పిలిపించి నీ ముందే ఆ 500 ఇచ్చేస్తాను అని అన్నాడు. వెంటనే తన పనివాడిని పంపి రాఘవను పిలిపించాడు. రాఘవ రాగానే, ఏరా రాఘవ, నిన్ను డబ్బులు రేపు తీసుకోమంటే నేను డబ్బులు ఇవ్వనన్నాను అని ఊరంతా ప్రచారం చేస్తావా? ఇదిగో నీ 500 బంగారు నాణాలు, లెక్క పెట్టుకు అని అందరూ చూస్తుండగానే రాఘవ చేతిలో ఆ సంచి పెట్టాడు. రాఘవ అది చూసి ఆశ్చర్యపోయాడు. తన భార్య ఉపాయం ఫలించినందుకు మనసులో సంతోషపడ్డాడు. నాగలక్ష్మి వెంటనే, బాబుగారు, మీరు నిజంగా ధర్మప్రభువులు. మిమ్మల్ని అనుమానించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఇదిగోండి 1000 వరహాల నగలున్న చెంబు, దీనిని లోపల భద్రంగా దాచండి అని చెంబును ముందుకు నెట్టింది. కానీ ఒక్క నిమిషం బాబుగారు, రేపు ప్రొద్దున నేను నగలు లేవు అని మీరు అనకుండా ఉండడానికి అసలు ఈ చెంబులో ఏముందో మీరొకసారి చూస్తే బాగుంటుంది అని చెంబు మూత తీసింది. పరందామయ్య, కనకమ్మ ఎంతో ఆతృతగా ఆ చెంబు లోపలికి చూశారు. కానీ అందులో నగలు లేవు, నాణాలు లేవు. కేవలం నదీ తీరంలో దొరికే గులకరాళ్ళు మాత్రమే ఉన్నాయి. పరందామయ్య షాక్ అయ్యాడు. ఏమే, మమ్మల్ని మోసం చేస్తావా? రాళ్ళు తెచ్చి నగలంటావా అని అరిచాడు. నాగలక్ష్మి నవ్వుతూ, బాబుగారు, మోసం నేను చెయ్యలేదు, మీరే చెయ్యబోయారు. లేని నగలకు ఆశపడి నా భర్త కష్టార్జితాన్ని వెనక్కిచ్చేశారు. మీ అత్యాసే మిమ్మల్ని మోసం చేసింది. ఒక అమాయకుడిని మోసం చేయడం పాపమని మీకు అర్థం కావాలని నేను ఈ నాటకమాడాను అని తెగేసి చెప్పింది. పరందామయ్య కోపంతో తన పనివాడిని పిలిచి రాఘవ దగ్గర ఉన్న డబ్బులు లాక్కోమని చెప్పాడు. అంతలో ఇంటి వెనుక దాక్కున్న గ్రామ పెద్ద ధర్మయ్య, రాఘవ స్నేహితులు బయటకు వచ్చారు. వారిదంతా వింటూనే ఉన్నారు. ధర్మయ్య ముందుకు వచ్చి, ఆగు పరందామయ్య, ఇక నీ అక్రమాలు సాగవు. రాఘవ డబ్బు నీ దగ్గర ఉందని నువ్వు స్వయంగా ఒప్పుకుని తిరిగి ఇచ్చావు. ఇప్పుడు దానిని లాక్కోవాలని చూస్తే పోలీసులకు అప్పగిస్తాను అని హెచ్చరించాడు. పరందామయ్యకు ఏం చెయ్యాలో పానుపోలేదు. తన పరువు పోతుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి కిక్కుడు మనకుండా ఉండిపోయాడు. నాగలక్ష్మి తెలివితేటలను ఊరంతా మెచ్చుకున్నారు. రాఘవ తన భార్య వైపు గర్వంగా చూస్తూ, నాగలక్ష్మి, నువ్వు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవివి. నువ్వే లేకపోతే మన కూతురి పెళ్లి ఆగిపోయేది అన్నాడు. నాగలక్ష్మి నవ్వుతూ, ఆపద వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అని చెప్పింది. ఆ రోజు నుండి పరందామయ్య తన మోసపూరిత బుద్ధిని మార్చుకున్నాడు. రాఘవ, నాగలక్ష్మి తమ సొమ్ముతో కూతురి పెళ్లి వైభవంగా జరిపించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, అపాయం వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఉపాయంతో ఆలోచించాలి. అలాగే దురాశ ఎప్పటికైనా దుఃఖానికి చేటు. ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసేవారికి కాలమే ఏదో ఒక రూపంలో బుద్ధి చెబుతుంది. నిజాన్ని ఎవ్వరూ ఎల్లకాలం దాచలేరు. అలాగే న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. నాగలక్ష్మి వంటి తెలివైన భార్య ఉండటం రాఘవ అదృష్టం. అలాగే రాఘవ వంటి నిష్కల్మషమైన మనసున్న భర్త ఉండటం ఆ కుటుంబానికి శ్రీరామరక్ష. మన జీవితాల్లో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ వాటిని ఎదుర్కోవడానికి బలంతో పనిలేదు, కేవలం బుద్ధిబలముంటే సరిపోతుంది. ఇక అసలు విషయంలోకి వస్తే, పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పసుపు అనేది మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనది. శుభకార్యాల నుండి పూజా కార్యక్రమాల వరకు ప్రతి చోట పసుపుకు అగ్రతాంబూలం. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా చూస్తే అది గురుగ్రహానికి అంటే బృహస్పతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. జాతకంలో గురుగ్రహం అనుకూలంగా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు, గౌరవ ప్రతిష్టలు తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అటువంటి గురుగ్రహ దోషాలను తొలగించి అదృష్టాన్ని ఇచ్చే శక్తి పసుపుకు ఉంది. పసుపు నీళ్లు సకల శుభాలకు మూలం. ఇంట్లో పసుపు నీళ్లను చల్లడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుందని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు అనేవి కేవలం సంపాదన లేకపోవడం వల్లే రావు, మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తి వల్ల కూడా కలుగుతాయి. ఒక ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు. సంపాదించిన డబ్బు అప్పులకి సరిపోతుంది తప్ప పొదుపు చేయడానికి వీలుపడదు. అప్పుల బాధ అనేది ఒక మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. అప్పులు తీరడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు.
అటువంటి సమయంలోనే ఇటువంటి ఆధ్యాత్మిక పరిహారాలు మనకు తోడ్పడతాయి. ఈ ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం మరియు అప్పుల సమస్యల గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలి. చాలామందికి ఆదాయం బాగున్నా కూడా చేతిలో పైస మిగలదు. ఎవరో ఒకరికి అప్పు ఇవ్వడం లేదా చేసిన అప్పుకు వడ్డీలు కట్టడానికే మొత్తం జీతం లేదా వ్యాపార లాభం సరిపోతుంటుంది. దీనికి ప్రధాన కారణం జాతకరీత్యా గురుదోషం ఉండటం లేదా ఇంట్లో వాస్తులోపాలు ఉండటం. ఆర్థిక సమస్యలు మనిషిని ఒంటరిని చేస్తాయి. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర తలదించుకునే పరిస్థితిని కల్పిస్తాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. కానీ గుర్తుంచుకోండి, సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంటుంది. గురువారం నాడు పసుపును ఉపయోగించి చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. ఈ పసుపు నీళ్ల పరిహారం వెనుక ఉన్న ఉద్దేశ్యం మీ ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలను ఆహ్వానించడం. పసుపు నీళ్లు ఇంటి వాతావరణాన్ని పరిశుద్ధం చేసి సానుకూల తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక స్థితిని మార్చగలిగే శక్తి మీ సంకల్పానికి మరియు మీరు చేసే ఈ చిన్న పరిహారానికి ఉంది. ఇక ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఈ గురువారం రాత్రి చీకటి పడిన తర్వాతే చెయ్యాలి. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాతే ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి. ముందుగా మీరు ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఇక్కడ గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించాలి. స్టీలు లేదా ఇతర లోహపు గ్లాసులు వద్దు. ఎందుకంటే గాజు అనేది పారదర్శకతకు మరియు శక్తిని నిల్వ చేయడానికి సంకేతం. ఆ గాజు గ్లాసును శుభ్రంగా కడిగి అందులో నిండుగా మంచినీళ్లను పోయండి. ఆ నీటిలో ఒక చెంచా పసుపును వెయ్యండి. ఆ పసుపు నీటిలో బాగా కలిసేలా చూడండి. ఇప్పుడు ఆ పసుపు నీళ్లు సిద్ధమయ్యాయి. ఈ నీరు ఇప్పుడు మీ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను దూరం చేసే శక్తిని పుంజుకుంటుంది. ఆ పసుపు నీటిలో మీరు 3 లవంగాలను వెయ్యాలి. లవంగాలు అనేవి ధనాకర్షణకు చాలా ఉపయోగపడతాయి. తంత్రశాస్త్రంలో లవంగాలను నెగటివ్ ఎనర్జీని పీల్చుకోవడానికి మరియు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఉపయోగిస్తారు. ఆ 3 లవంగాలను నీటిలో వేసిన తర్వాత అందులో కొంచెం పంచదారను కూడా వేయండి. పంచదార అనేది తీపికి మరియు శుభానికి సంకేతం. ఇలా పంచదార వేయడం వల్ల మీరు త్వరలోనే శుభవార్తలు వినే అవకాశాలు మెరుగుపడతాయి. అంటే అప్పులు తీరిపోవడానికి సంబంధించిన వార్తలు లేదా రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు మీకు అందుతాయి. వీటితో పాటు ఆ పసుపు నీటిలో కొద్దిగా జీలకర్రను కూడా వేయండి. జీలకర్ర వేయడం వల్ల ఇంట్లోని దుష్ట శక్తులు తొలగిపోతాయి మరియు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత ఆ గాజు గ్లాసును మీ చేతుల్లోకి తీసుకొని మీ ఇంటిలోని ప్రతి గదిలోనూ తిరగండి. అంటే గ్లాసును చేత్తో పట్టుకొని బెడ్రూమ్స్, హాల్ ఇలా అన్ని చోట్ల ఒక్కసారి తిరిగిరండి. ఇలా చేయడం వల్ల ఆ గ్లాసులోని పసుపు నీళ్లు ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఆ తరువాత ఆ గ్లాసును మీ వంటగదిలోకి తీసుకువెళ్ళండి. వంటగది అనేది అన్నపూర్ణాదేవి నివసించే ప్రదేశం. వంటగదిలో ఈశాన్యం మూలలో ఈ పసుపు నీళ్ల గ్లాసును ఎవరూ చూడని విధంగా లేదా ఎవరికీ ఇబ్బంది కలదని విధంగా పక్కన పెట్టి వదిలేయండి. ఈశాన్యం మూల అనేది దేవతాస్థానం. అక్కడ ఈ శక్తివంతమైన నీటిని ఉంచడం వల్ల రాత్రంతా ఆ నీరు మీ ఇంటిలోని దోషాలను హరిస్తుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే స్నానం ముగించుకొని ఆ గ్లాసును బయటకు తీసుకురండి. ఆ గ్లాసులోని నీటిని మీ ఇంట్లో కాకుండా బయట ఉన్న పిచ్చి ముక్కల మొదల్లో పోసేయండి. తులసి ముక్కలో గాని లేదా ఇతర పూల ముక్కలలో గాని పోయకూడదు. కేవలం బయట ఎక్కడైనా పెరిగే పిచ్చి ముక్కల మొదల్లో మాత్రమే పోయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిలోని దరిద్రం, అప్పుల బాధలు ఆ నీటితో పాటు బయటకు వెళ్ళిపోతాయని అర్థం. ఈ పరిహారాన్ని మీరు వరుసగా 7 గురువారాలు చేయాల్సి ఉంటుంది. ఇలా 7 వారాల పాటు నిష్ఠగా, నమ్మకంతో చేస్తే మీ అప్పులన్నీ క్రమంగా తీరిపోతాయి.
ఒకప్పుడు అప్పులు చేసిన మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మీ సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పసుపులో ఉన్న దైవిక శక్తి, గురువారం నాటి పవిత్రత మీ జీవితాన్ని వెలుగుమయం చేస్తాయి. నమ్మకమే పెట్టుబడిగా ఈ చిన్న పనిని చేసి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది. మీ కష్టాలు తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.